హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురు దేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో 1937 13 ఫిబ్రవరి. ఈ ప్రశ్న 359. ప్రొద్దున్నే 7:30 గంటలకి కాఫీ పలహారం కాగానే భగవాన్ కొండపైకి వెళ్తున్నారు. పొద్దున్నే గంట కొడతారు కదా, మనకు పాల నైవేద్యం అయిన తర్వాత అందరికి పలహారాన్ని గంట కొడతారు. అది అయిన తర్వాత భగవాన్ కొండ మీదకి వెళ్తున్నారు. పాదానంద గారు వెళ్లి సాష్టాంగపడి లేచి నిలబడి ఇలా అన్నాడు, మంచిది, దర్శనం చేసుకున్నాను, ఇక నేను వెళ్తాను. నవ్వుతూ, భగవాన్ ఎవరి దర్శనం? నీ దర్శనం నాకు ఇచ్చావు అను అన్నారు భగవాన్. టిఫిన్ అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళుతుంటే రమణ పాదానంద అన్న ఒక భక్తుడు వెళ్లి భగవాన్ సాష్టాంగపడి లేచి, మంచిది స్వామి, దర్శనం చేసుకున్నాను, ఇక వెళ్తాను అన్నాడు. ఇప్పుడు శ్రీ భగవాన్ నవ్వుతూ, ఎవరి దర్శనం? నీ దర్శనం నాకిచ్చావు, ఆ మాట అనవే అన్నారు భగవాన్. నా దర్శనం నువ్వు చేసుకున్నాను అనుకుంటున్నావు, కానీ నీ దర్శనం నాకిచ్చావు అన్నాడు భగవాన్. 9 గంటలు అయ్యింది. పూనా నుంచి శ్రీ పార్కి వచ్చి భగవాన్ నమస్కరించి అష్టకం ఒకటి వెల్లించి శ్రీ భగవాన్ అనుగ్రహాన్ని అర్థించాడు శ్రీ పార్కి. ఆయన పూనా నుంచి వచ్చాడు. ఆ స్థితిలో చివరన చటిత ముక్తి అని ప్రయోగించాడు. ఆ మాటను పార్కి ఒత్తి పలికాడు కూడాను. మహర్షి వారు అంటున్నారు, ముక్తి విమోచనము ఇక పైన ఎప్పుడో తెచ్చుకోదగ్గవా? అనే కాదు, అది ఎప్పుడూ ఉన్నదే, ఇప్పుడు ఇక్కడే ఉందది. ఏదో ముక్తిని కలిగించండి అని ఒత్తి పలికినంత మాత్రాన అది ఎప్పుడో తెచ్చుకోవాల్సిందా? కాదు, అది ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది అన్నారు భగవాన్. అప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, కానీ అది నాకు అనుభవంలో లేదు. మరి మీరు చెప్పింది కాదనడం లేదు, ఇప్పుడు ఇక్కడే ఉంది, కానీ నా అనుభవంలోకి రావడం లేదు అది అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, అది ఇప్పుడే ఉంది, ఎందుకంటే నిన్ను నువ్వు లేను అనలేవు కదా, నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు ఉండడమే ముక్తి, నిన్ను నువ్వు లేను అని అనలేవుగా అన్నారు. అప్పుడు అర్చకుడు, అంటే దాని అర్థం జీవించి ఉండడమా, సుఖించడం కాదా? ఇప్పుడు ఉన్నానులేండి, బతికే ఉన్నాను, కానీ బతుకుంటే సరిపోతుంది, సుఖం ఉండాలి కదా అన్నాడు అతను. మనందరం బ్రతికే ఉన్నాం కదమ్మా, మనందరికి సుఖం, ఎందుకంటే సుఖంగా ఉండాలని. బతుకుంటే సరిపోతుందా, సుఖంగా ఉండక్కర్లేదా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, జీవితము, ఆనందము, స్థితి, ముక్తి అనే పదం కొంత ప్రకోపం కలిగిస్తోంది. జీవితమని, ఆనందమని, స్థితి అని చెప్పబడే ఈ మాటలు ముక్తి అనే పదం కొంత ప్రకోపాన్ని కలిగిస్తోంది. అది ఏదో గొప్పది, ఎక్కడో ఉన్నది, దాన్ని కష్టపడి సంపాదించుకోవాలి అన్న భావన కలిగిస్తోంది. ఎవరు దాన్ని ఎందుకు కోరుకోవాలి? అసలు ఎవరైనా ముక్తిని ఎందుకు కోరుకోవాలి? ముక్తి అంటే ఏంటి? నేను ముక్తిని ఎందుకు కోరుకోవాలి? ఎవరైనా ఇప్పుడేదో బంధము ఉన్నది గనక దాని నుంచి మోచనం కావాలి అన్నట్లుంది. ఇప్పుడు నీకేమైనా బంధం ఉందా? బంధం ఉన్నవాడు కదా ముక్తిని కోరుకుంటాడు. అసలు నేను ఎందుకు ముక్తిని కోరుకుంటున్నాను, దేని నుంచి ముక్తిని కోరుకుంటున్నాను తెలియకుండా ముక్తి కావాలంటారేమిటి? ఇప్పుడు ఏదో బంధంలో ఉన్నావు కాబట్టి దాని నుంచి విమోచనం కావాలి అన్నట్లుగా ఉంది. అసలు ఇప్పుడు ఉన్నదే ముక్తి, నీకు బంధం ఎక్కడుందో చూపించు. అసలు బంధమే లేదు, దానికి ఒక పేరు పెట్టి దానికోసం వెతకడం ఎందుకు? బంధమే లేని దానికి బంధం ఉందనుకొని దానికి విడుదలని ముక్తి అని పేరు పెట్టి దానికోసం వెతుకుతున్నావు. అసలు బంధం ఉందా నాకు? నేను ముక్తిని ఎందుకు అడుగుతున్నాను, నాకు దేని నుంచి ముక్తి కావాలి అని గనుక నువ్వు ఒకసారి ప్రశ్నించి చూసుకో.
ముక్తి ఉండనే ఉంది. అప్పుడు మళ్ళీ అప్పుడు ఇచ్చకుడు అన్నాడు, దానికోసం వెతకక్కర్లేదు అంటున్నారు, ఉన్నదే ముక్తి అంటున్నారు, అసలు బంధం ఎవరికో చూడు అంటున్నారు, బంధమే లేదు నీకు అంటున్నారు. నిజమే, కానీ మేము అజ్ఞానులం కదా. ఓహో, అయితే అజ్ఞానం పోగొట్టుకోవయ్యా, చేసుకోవాల్సింది అది అన్నారు భగవాన్. అంటే నేను అజ్ఞానిని, నేను ఏదో బంధంలో ఉన్నాను, ముక్తి అనేది ఒక గొప్పదేదో ఉంది, అది నాకు కావాలి అన్నటువంటి భావనే అజ్ఞానం. ముక్తి ఏమిటి, బంధం ఏమిటి, నేను ఏ బంధంలో ఉన్నాను, అసలు ముక్తి అంటే ఏమిటి అని విచారణ చెయ్యాలి. చెయ్యకపోతే అజ్ఞానం అలాగే ఉంటుంది. కాబట్టి ముక్తి అది అంటే బంధములో ఉన్నవాడికి, బంధం ఎవరికి, నాకు, నేనెవరిని అని విచారించి చూడు. ఆ విచారణతో నువ్వు అజ్ఞానాన్ని తొలగించుకో, ఆ ప్రయత్నం చెయ్యి, అంతే. ఇక ముక్తి చింత ఉంటుందేమో నీకే తెలుస్తుంది. బంధ చింత ఉన్నంత వరకు ముక్తి చింత తప్పదు అని భగవాను బంధముక్తుల గురించి, ముక్తిని వెతికి తెచ్చుకోవాల్సింది, ప్రయత్నం చేసి తెచ్చుకోవాల్సింది కాదని, నేను బంధంలో ఉన్నానన్న భావన కలిగిన వాడెవడా అని పరిశీలించి చూస్తే తనకి బంధమే లేదని తెలుస్తుంది అన్న గొప్ప సందేశాన్ని మనకి ఇక్కడ భగవాన్ ఈ సంఘటన ద్వారా, ఈ ప్రశ్నోత్తరాల ద్వారా మనకి అందించారు. జై రమణ సద్గురుదేవాయ నమః.